అంటే సమయము సమీపించిందంట. సమయం అయిపోలేదు కానీ సమయం ఏమైంది? సమీపించింది. అంటే సమయము దగ్గర పడింది. దేనికి సమయము దగ్గర పడింది అనే మాటలు మనం ధ్యానించే ముందు కింద మాట కూడా చదువుదాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. దేవునికి స్తోత్రం. టైం దగ్గరికి వచ్చేసింది అంట. అమ్మ ఏం దగ్గరికి వచ్చేసింది? టైం దగ్గరికి వచ్చేసింది. ఎందుకు దగ్గరికి వచ్చిందో నేను చెప్తాను. టైం దగ్గరికి వచ్చేసింది కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. అమ్మ దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఇంకా మాట ఏమన్నది? ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని అందులో వ్రాయబడిన వాటిని గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మనం చదవాలంట, వాక్యాన్ని మనం వినాలంట, వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఈ వాక్యం ఏం చెప్తుందో విన్నది, చదివింది, అర్థం చేసుకున్న దాని ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క కాలం గురించి, సమయం గురించి కొన్ని మార్గాలను చూపిస్తాను. సమయం సమీపించిందంటారా? అమ్మా సమయం సమీపించిందా లేదా? దేనికి సమీపించింది? దేనికి సమీపించింది? మనం దేనికి దగ్గరగా ఉన్నాం? చదువుతాం చూడండి ఒక మాట కూడా. అదే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చదువుతాం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం చూడండి. మరియు అతడు నాతో ఎలాగ చెప్పెను? ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం. రెండు వచనాల్లో రెండు మాటలు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. ఇందాక చదివిన మాటలు ఏమన్నది? సమయము సమీపమైనది. ఇక్కడ ఏమంటున్నాడు? కాలము సమీపమైనది. కాలము సమయము అంటే రెండు ఒకటేనా? కాలం అన్నది. కాలం ఏమైందంట? కాలము సమీపమైనది. ఇందాక చదివిన మాటలో సమయము సమీపమైనది. రెండు ఒకటేనా కాదు? కాలం అంటే ఏంటి? సమయం అంటే ఏంటి? అది సమీపించడం అంటే ఇంగ్లీష్ పేపర్లో రెండింటిలో ఒకే మాట ఉండదు. ఏమన్నారు కదంటే టైం ఈజ్ నియర్. రెండు సమయమే. కాలం అన్నా సమయమైనా రోజులు దగ్గర పడ్డాయి అంటే అర్థం ఏంటి? అమ్మా రోజులు దగ్గర పడ్డాయి అంటే అర్థం ఏంటి? అంటే మనకు చాలా దగ్గరగా ఉన్నాం. కాలము సమీపమైనది. ఎందుకు సమీపమైనది అంటే ఒక్కొక్క మాట కూడా చదువుతాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అయితే అన్నిటి అంతము సమీపమైనది. చూడండి ఎక్కడ ఏమన్నది? అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ముందు చదివిన మాటలో సమీపమైనది ఉంది. రెండవ వచనంలో ఏమన్నది? కాలము సమీపమైనది ఉంది. ఇక్కడ మూడో దానికి వచ్చేసరికి ఏమైనదంటే అన్నిటి అంతమంట. అమ్మా ఎన్నిటికి అంతం? అన్నిటికి అంతము సమీపమై ఉన్నది. అవునా? అంతము సమీపంగా ఉందా? అమ్మా దేనంతము? అమ్మా దేనంతం? వాక్యంలో మాట ఉంటుంది. ఆకాశములు భూమి గతించును కానీ నా మాటలు గతించవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి సమీపమయ్యకూడదనే మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమే ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు వెలుగుగా ఉండుడి. దేవునికి స్తోత్రం.